ఇష్యూ అంతా కూడా అదొక పరమ పవిత్రమైన స్థలం, దట్టు హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి స్థలం సార్. అందుకే ఇంత సెన్సేషన్ అయింది. ఈవెన్ ఇఫ్ మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా, అండ్ ఈ ఎంతో పవిత్రంగా భావించేటువంటి హిందువులంతా పవిత్రంగా భావించే ఈ మంజునాథ్ ఆలయాన్ని మతపరంగా కాంగ్రెస్ చెడుగా చూపించే ప్రయత్నం చేసింది అని బీజేపీ విమర్శ. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఒక ఇష్యూ బయటకు వచ్చింది, వెంటనే సిట్ వేశారు. ఒకవేళ వెంటనే సిట్ వేయకపోతే కనుక ఎందుకు సిట్ వేయట్లేదు అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంతే కదా సార్? అంటే జనరల్ గా జరిగే ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఇది పొలిటికల్ పార్టీస్ లో ఒక వెపన్. దాన్ని ఎట్లనైనా వాడతారు, తిరగల వాడతారు, మరగల వాడతారు. కాబట్టి ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. వెంటనే ఎంక్వైరీ చేయాలని చెప్పేసి గొడవలు చేసి ప్రదర్శనలు చేసే ఉద్దేశాలు కూడా ఉంటాయి. తర్వాత ఇవాళ సిట్ ఏర్పాటు చేస్తే కావాలనే హిందూ దేవాలయాన్ని, హిందూ ధర్మస్థల ఉన్నటువంటి ప్రాంతాన్ని దీన్ని ఇంకో విధంగా దీన్ని బదనాం చేయడానికి కాంగ్రెస్ సిట్ చేసిందని ఇప్పుడు విమర్శించే అవకాశం ఉంది. ఇది మనం వాళ్ళు విమర్శ ఎట్లా విమర్శించారు అనేటువంటిది కాకుండా సహజంగానే అక్కడ ఆ దేవాలయాన్ని చూసేటువంటి కుటుంబం కూడా ముఖ్యమంత్రిని కలిసింది. కలిసి అక్కడ ఏం తప్పు జరగలేదండి, మా పని మేము చేసుకుంటూ పోతాం, ఈ వీటితోటి మాకు పని లేదని చెప్పేసి వాళ్ళ ముఖ్యమంత్రిని కలిసి ఒక యాక్సెప్టెన్స్ ఇచ్చిపోయారు. వాళ్ళు మా పని మనం చేస్తాం, యథావిధిగా నడుస్తారు దేవాలయం, కానీ ఏదైనా ఇటువంటి కాంట్రవర్సీస్ దేవాలయానికి అంటుకోకుండా చూస్తామని చెప్పిపోయారు. కాబట్టి ఇతను ఎవరో దీన్ని క్రియేట్ చేశాడు. వాస్తవానికి దీనికి పరిష్కారం ఏంటంటే, మరి మాకు వేరే వాళ్ళు అనిపించారు అంటుండు కదా, ఆ అనిపించిన వాళ్ళలో బయటకు తీసుకొస్తే మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. లేదు అతను కాదు మళ్ళీ తిరగసాక్షి అని చెప్తుండంటే ఇతనికి కూడా కోర్టులు గుమ్మరించారు, అందుకే ఇతను ఇట్లా మళ్ళీ నెగిటివ్ తయారైందని అంటున్న వాళ్ళ విషయం కూడా బయటపడుతుంది. కాబట్టి రెండు వైపు అనుమానాలతోటి ఒక దృక్పథం కలిగి ఉంటే ఆ దృక్పథానికి స్టాండ్ ఉండదు, నిలవదు. కాబట్టి వాస్తవంగా ఫ్యాక్ట్ తెలిసి ఫ్యాక్ట్ ప్రకారం మాట్లాడితేనే సస్టైనబిలిటీ ఉంటది, లాంగ్ రన్ లో దాని మీద నమ్మకం ఉంటది. మీ మాట కట్టొచ్చా? యాక్చువల్లీ సార్, ఫస్ట్ ఈ కేసు బయటకు వచ్చిన వెంటనే, ఇలా జరిగిన వెంటనే దర్యాప్తు టైంలో, అంటే పోలీసులు దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఆ టైంలో బీజేపీ చాలా సైలెంట్ గా ఉంది. అండ్ అంటే ఇదే విషయాన్ని మనం చూడొచ్చు సార్, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ప్రశ్నించడం కూడా జరిగింది. అంటే ఫస్ట్ సైలెంట్ గా ఉన్న బీజేపీ, మొదట్లో ఏం పట్టించుకొని బీజేపీ ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటోంది? నిజానికి అది కూడా అంటే అప్పుడు సంఘటన జరిగి నిజంగానే ఒకవేళ ఇటువంటి సంఘటన జరిగి యువకుల శవాలు ఉండి ఉంటే కొద్దిగా ఇటువంటి సంఘటనలు జరిగితే, ఎవరైనా పవిత్ర స్థలంలో ఇటువంటి సంఘటనలు జరిగితే ఎవరైనా నెగిటివ్ గా ఆలోచిస్తాం. కాబట్టి ఇటువంటి ఏమైనా ప్రత్యేకంగా పుర్రె పట్టుకొని కంప్లైంట్ ఇవ్వటం, నేను తేలుస్తా, నేను చూపెడతా అనటం, ఇవన్నీ కూడా ఒకవేళ ఉండి ఉంటే మరి ఎవరైనా మనం అయ్యో పవిత్ర స్థలాన్ని ఆగం చేశారని అనుకుంటాం కదా, పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేశారు అనుకుంటాం కదా. కాబట్టి బీజేపీ అప్పుడు సైలెంట్ గా ఉంది. ఇప్పుడు అటువంటిది ఏం జరగలేదు కాబట్టి దీన్ని అనవసరం చేసి రప్చర్ చేశారనేది విమర్శ చేయొచ్చు. అది బీజేపీ చేతిలో ఉన్నటువంటి వేపన్. కాబట్టి వాళ్ళు ఏం దొరకలేదు కాబట్టి సహజంగానే బీజేపీకి విమర్శించే అవకాశం వచ్చింది, విమర్శిస్తుంది. మీరు ఎంతలో సిట్ వేసి అంత పరిశోధన ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది. చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ డిమాండ్ ఉంటుంది. బీజేపీ పొలిటికల్ పార్టీ చేయకపోయినా ఇతర ఆర్గనైజేషన్స్ చేస్తాయి, దాని పవిత్రత తేల్చాలి, ఎవరు చేశారు ఈ పని అనేటువంటిది. కాబట్టి ఇది ఒక సంఘటన జరిగితే దాన్ని తేల్చేంత వరకు కూడా ఓపిక లేదు మన రాజకీయ పార్టీలకు. తర్వాత సోషల్ మీడియా వెంటనే ఇష్టానుసారం ఇవాళ ఏఐ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వాస్తవం ఏందో కాంతి ఏందో కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆర్టిఫిషియల్ టెంపులా లేకపోతే వాస్తవ టెంపుల్ అని కూడా తెలుసుకోలేకపోతున్నాం, అంత స్థాయిలో ఉంది ఇవాళ. కాబట్టి ఈ పరిస్థితుల్లో కనీసం అఫీషియల్ మీడియా అయినా, అది డిజిటల్ ప్రింట్ మీడియా అయినా కొంత ఓపిక, ఎప్పటి నుంచో ప్రామినెంట్ జర్నలిస్టులు చెప్తున్నారు, ఏది కులదీప్ నయ్యర్ గాని, లేకపోతే అరుణ్ శౌరి గాని, లేకపోతే ఇండియా టుడే ఫ్రంట్ లైన్ లాంటి మ్యాగజైన్స్ గాని చెప్తున్నాయి, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అవసరం, వాస్తవం ఏమిటో తేల్చాలనేటువంటి ఉద్దేశంతో ఉండాలి తప్ప అది రాగానే దాన్ని రప్చర్ చేయటం అనేది దేశానికి నష్టం జరుగుద్దని గత 4 దశాబ్దాలుగా చెప్తున్నారు. కానీ ఆ మాట ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరి పొలిటికల్ ఎండ్కు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సంఘటనలు జరిగిపోయినాక మనం అయ్యో అనుకుంటే దాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్ కి తీసుకురాలేము. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సెన్సిటివ్, దేశంలో ఉన్నటువంటి సెన్సిటివ్ సిచ్యువేషన్ లో
ఇటువంటి కరెక్ట్ కాదు. సార్, ముఖ్యంగా అంటే ఒక వ్యక్తి ఒక టైంలో వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. దాన్ని ఆ కంప్లైంట్ని మొదటి నుంచి చూస్తూ దాన్ని విచారణ చేయడం కానీ దర్యాప్తు చేయడం కానీ ఇవన్నీ చేస్తున్న టైంలో కూడా తన వాంగ్మూలాన్ని మ్యాజిస్ట్రేట్ దగ్గర సైతం నమోదు చేశాడు సార్ చెన్నయ్య. అంటే ఇది Yes. ఇలాంటి ఇష్యూస్లో చాలా సెన్సిటివ్ ఇష్యూ మనం మాట్లాడుకుంటున్నట్టు. అంటే ఇలాంటి వ్యక్తుల వెనక ఎవరైనా ఉండే ఛాన్స్ ఉందంటారా? ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ దీన్ని? అంటే ఇప్పుడు అంటే స్టెప్ బై స్టెప్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళిపోయి వాంగ్మూలాన్ని రిజిస్ట్రేషన్ చేసేయడం కూడా అంటే ఎంత డెప్త్ గా ఆలోచిస్తున్నాడు అతను. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ వెనక ఎవరైనా ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా నేనైతే అవకాశం ఉంది అనుకుంటున్నా. సార్, ఏ ఇండివిజువల్ కు ఇటువంటి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక ఇన్స్టిట్యూషనల్ ఛాలెంజ్ చేసే స్థితిలో, ఎందుకంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ ని కన్సిడర్ చేశాడు, తర్వాత కోర్టు ముందల స్టేట్మెంట్ ఇచ్చాడు, తర్వాత సిట్ ముందల స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇన్ని పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్ ముందల అతను ఈ స్థాయికి పోయే అవకాశం లేదు. కాబట్టి ఏదైనా వెనక ఒక ఇన్స్టిట్యూషన్ లేకపోతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఒక ఆర్గనైజేషన్ ఇటువంటి డెవలప్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అనేక సార్లు మనం చూస్తున్నాం కదా, మీడియాలో పోస్ట్ చేస్తున్నటువంటి విషయాలు, విదేశీయులు కూడా ఉగ్రవాదులు కూడా పోస్ట్ చేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి బ్యాకింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళని తేల్చడం అనేటువంటిది అవసరం. కాబట్టి తెలుస్తారని కూడా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పోలీసు హ్యాండ్ ఓవర్ అయినాక, అరెస్ట్ చేసినాక వాళ్ళ పద్ధతిలో విచారిస్తే ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇది నేషనల్ ఇష్యూ అవుద్ది. ఇది నేషనల్ ఇష్యూ అయినప్పుడు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్లు ఎరప్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా గతంలో తేల్చిందనకన్నా ఇప్పుడు తేల్చేదే ఎక్కువ ఉంటది. ఎందుకు బ్యాకింగ్ ఎవరుండ్రు అనేటువంటిది.